భయంకరమైన సంఘములున్న వారికి శ్రమలు సంభవిస్తున్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయం చదువుతున్నాం చూడండి, 9వ వచనం. ఈ భూమి మీద సంఘానికి జరుగుతుంది. ఆ రోజులు కూడా మనం అనుభవించేస్తున్నాం ఈ దేశంలో. ప్రియులారా, మా గ్రామం బయట బోర్డు పెట్టాం, ఈ గ్రామంలో ఎవడు క్రైస్తవుడు వచ్చి వాక్యం చెప్పకూడదు, యేసునామం ప్రకటించకూడదు. ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? యేసునామం ప్రకటించబడితే, యేసువాక్యం బోధించబడితే మనుషులు మారిపోతారని వాళ్ళకే భయం వేస్తుంది. మరి నీ మతానుకున్న సత్తువేంట్రా? నీ మతానుకున్న బలమేంటి? మరి నీ మతంలో సత్యం ఉంటే సత్యం వారిని కాపాడి నిలబడుతుందన్న ధైర్యం భరోసా లేకుండా పాపలకు వచ్చావా కొడతాం, నీ కరపత్రాలు చింపుతాం. వింటున్నారా లేదా మీరు? అవసరమైతే చంపుతాం. ప్రపంచమంతా కూడా ప్రియులారా వినండి, ఇప్పుడు మన పొజిషన్ ఇండియాది 11వ స్థానానికి వచ్చిందంట. క్రైస్తవులను హింసించే దేశాలలో ఈ భారతదేశానికి 11వ స్థానం వచ్చింది. ఎందుకంటే దేవుని ప్రజలకు ఇంత శ్రమలు కలుగుతున్నాయి. దేవుని ప్రజలు ఎందుకు ఇలా హింసించబడుతున్నారంటే ఆయన రాకడకు మనం చేరువైపోతున్నామని దేవుడు చూపిస్తున్నాడు. నా రాకడకే మీరింత చేరువైతే మరి నా రాకకు ఇంకో 7 సంవత్సరాలు ముందే వస్తానుగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. దానికే మీరు సిద్ధంగా ఉండకపోతే మరి నా రాకడ కొరకు ఏమి సిద్ధపడినట్టు మీరు?